నా భారతదేశం సురక్షితంగా ఉండాలని, పాకిస్తాన్ బోర్డర్లో నా భారతదేశం సురక్షితంగా ఉండాలని, బంగ్లాదేశ్ బోర్డర్లో నా భారతదేశం సురక్షితంగా ఉండాలని, చైనా బోర్డర్లో నా భారతదేశం సురక్షితంగా ఉండాలని, ప్రియులారా ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో 24 hours 22 సంవత్సరాలు కంటికి నిద్ర లేకుండా సురక్షితంగా ఉండటానికి ఒక సైనికునిగా నిలబడి ఉద్యోగం చేశాను, నా భారతదేశం సురక్షితంగా ఉండాలని. అయితే ఈరోజు రిటైర్డ్ అయ్యాక భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి, భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి, ప్రపంచ వ్యవస్థల్లో పుట్టిన ప్రతి వ్యక్తి దైవ రాజ్యంలో స్వతంత్రులై ఉండాలని 24 గంటలు తిరిగి దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాను. ఈ రాత్రి యేసుక్రీస్తు యొక్క దివ సన్నిధానంలోనికి, ఆయనలోనికి నువ్వు వస్తే నిన్ను రూపాంతరం చేయగలిగిన దేవుడు ఆయన. ఏ స్థలాల్లోనైతే నువ్వు తలదించుకొని బ్రతికావు, అదే స్థలాలు తల నిలబెట్టి ఎత్తుకోగలిగిన చేయగలిగిన దేవుడు ఆయన. ఇక్కడే కాదు, దైవ రాజ్యములో కూడా యేసుక్రీస్తు నామములో నేను బాప్తిస్మం తీసుకొని వచ్చానని నిలబడగలిగి శక్తినివ్వగలిగిన దేవుడు ఆయన. భయపడుతున్నావు బ్రదర్? శరీరమును దేహమును చంపు వారికి భయపడకుడు, కానీ దేహమును ఆత్మను ప్లస్ నరకములో పడవేయబడే దేవునికి మిక్కిలి భయపడవు. పాకిస్తాన్ ప్రియుల టెర్రరిస్టులు, ఆఫ్ఘనిస్తాన్ అండర్ వరల్డ్ ఉగ్రవాదులు 24 గంటలు 24 hours జీరో లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర నుండే సీనా తాన్ కడే ఏ జవాన్ అని నిలబడగలిగిన రోజులు ఉన్నాయి. క్విక్ యాక్షన్ ఇమిడియట్లీ. ఎప్పుడంటే అందరికంటే మొట్టమొదటిగా తయారై AK-47 లేదా ఇన్సాస్ రైఫిల్ తీసుకొని ముందుకు పరిగెత్తిన రోజులు ఉన్నాయి. ఆఫీసర్ల దగ్గర కూడా ఒక వెయిటర్ గా చేయగలిగినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఈ రోజు ఒక ఆఫీసర్ దగ్గర వెయిటర్ గా చేయగలిగిన నేను, భారతదేశంలో సరిహద్దులో సైనికునిగా నిలబడిన నేను, యేసుక్రీస్తు కోసము ప్రాణాన్ని అర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నానన్న సంగతి ప్రపంచ వ్యవస్థకు చాటి చెప్తున్నాను. భగత్ సింగ్ గారు మన దేశంలో అనేకులను స్వతంత్రాలు చేయాలని త్యాగం చేశారు. వల్లభాయ్ పటేల్, ఝాన్సీ రాణి, పిల్లల మహారాణా ప్రతాప్, అందరూ అల్లూరి సీతారామరాజు భారతదేశం స్వతంత్రంగా ఉండాలని త్యాగం చేస్తున్నారు. అయితే ఇదే భారతీయులు పరలోక రాజ్యములు, ఇదిగో పరలోకములు కూడా నా భారతదేశానికి స్వాతంత్రము దక్కాలి. ఈ కుటుంబం దేవుని రాజ్యములు ఉండాలి. నీ సంఘం సార్వత్రిక సంఘముగా సమకూర్చబడి వధువు సంఘం అని ఆహ్వానిస్తే లేపబడగలిగే కెపాసిటీకి మనం రావాలి.